నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కేసినేని నాని, కేసినేని చిన్నీల మధ్య ట్వీట్ల వార్ కొత్త మలుపు తిరిగింది. రాజ్ కసిరెడ్డితో కేసినేని చిన్నీకి సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో జగన్కి పాలేరుగా కేసినేని నాని పనిచేస్తున్నారు అంటమే కాకుండా తనపైన వస్తున్న ఆరోపణలకు తాను సిబిఐ విచారణకు సిద్ధమని, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తున్నటువంటి ఆరోపణలకు లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారు ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, కేసినేని నాని చిన్నీల మధ్య వారు రోజు రోజుకి ముదురుతుందండి. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ చిన్ని గారు ప్రతిదానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అవసరమైతే సిబిఐ విచారణకు నేను సిద్ధమంటున్నారు. అదే కేసినేని నాని గారు కూడా సిద్ధమా? ఆయన కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, మరి నేను నాపై విచారణకు నేను సిద్ధమైనప్పుడు ఆయన కూడా సిద్ధమా అని అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాము, పరువు నష్టం దావా వేస్తాము నాపై మాట్లాడిన మాటలకని కూడా ఆయన సవాల్ విసిరారు. సో వీళ్ళిద్దరి మధ్య వారిని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చివరకు ఏ మలుపు తిరగబోతుందంటారు? అంటే ఇప్పటికే విడుదల రజని, కృష్ణదేవరాయలు వాళ్ళిద్దరి మధ్య వారు జగన్ కొంప ముంచింది. ఏది మనం తెలుసు. రజని అనవసరంగా కృష్ణదేవరాయలను కెలికేసరికి కృష్ణదేవరాయలు ఏం చేశాడు, లోక్సభలో గగ్గోలు పెట్టాడు. ఏమని, అసలు లిక్కర్ మాఫియా అంతు తెలుసండి, అతను ఎవరో సునీల్ రెడ్డి అంట 2000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు, దుబాయ్కి 2000 కోట్లు తీసుకుపోయాడు, అసలు 4000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని ఈ ఆధారాలంటూ కృష్ణదేవరాయలు ఏం చేశాడు, అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, అతను ఆధారాలు ఇచ్చాడు. ఇదంతా కెలికింది ఎవరు? రజని కృష్ణదేవరాయల మీద పడితే కృష్ణదేవరాయలు ఇట్లా చేస్తే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈరోజు ఈడీ లేఖ రాసింది. ఏది, సిట్ ఏమని రాసింది లేఖ? మొత్తం మీరు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ జాబితా ఇవ్వండి, అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎంతెంత డబ్బు, అసలు ఎక్కడెక్కడికి పోయింది, ఆ డబ్బు ఏ రూపంలోకి మారింది, మనీ రూటింగ్ ఏంటి, మనీ లాండరింగ్ ఎంత, ఇవాళ ఈడీ ఎంటర్ అవుతుంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా మీదకి ఎంటర్ కావడానికి కారణం ఏంటి? విడుదల రజని వర్సెస్ కృష్ణదేవరాయల. సరే, ఈ ఎపిసోడ్ పక్కన పెట్టు, ఇప్పుడు నీ ఎపిసోడ్కి వద్దాం. ఏంటి, కేసినేని బ్రదర్స్, చిన్ని వర్సెస్ నాని. వీళ్ళ గలభ, వీళ్ళ గోలేమో కానీ అన్నదమ్ములు ఇద్దరు తన్నుకు చచ్చి మళ్ళీ జగన్ కొంప ముంచుతున్నారా? నాని ఉన్న చోట ఉండకుండా చిన్నీని కెలికాడు. ఏంటి, చిన్ని మీద ఏదో ఉరసా గిరసా అన్నాడు. అరే అసలు అతను ఎవరో అబ్బూరి రామకృష్ణ అంటాడు, లేకపోతే అబ్బూరి సతీష్ అంటాడు, రకరకాలుగా మాట్లాడితే అబ్బూరి రామకృష్ణ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎగ్గొట్టాడు, లేకపోతే ఏదో ప్రైడ్ ఇన్ఫ్రా అంటాడు, అక్కడ జరిగింది ఆ 21st మిలీనియం అంటాడు అమెరికాలో. కేసినేని నాని ట్వీట్ల సంగతి, అది చిన్నీని ఎంత ఇబ్బంది పెట్టిందో కానీ, చిన్ని ఏం చేశాడు అప్పటినే, అబ్బూరి రామకృష్ణ కేసినేని ట్రావెల్స్లో 25 ఏళ్ళుగా డైరెక్టరు, నీ ఎమ్మటే నువ్వు తిప్పుకున్నావు, నువ్వు 20 ఏళ్ళు నీ కంపెనీలో డైరెక్టర్గా పెట్టుకున్నావు రామకృష్ణని, నువ్వెవరు రా నాయన విమర్శిస్తావు? ఇప్పుడు వీళ్ళ ఇంటి గుట్టు ఇవాళ జగన్ లంకకి చేటవుతుందా? పాపం అతను లంకలో అతను పడుకున్నాడు. ఇది తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్న పెద్ద మనిషిని, తాడేపల్లి ప్యాలెస్ కాదులే, ఇప్పుడు ఎక్కడున్నాడు, యలహంక ప్యాలెస్సా, సరే ఏదో ఒక ప్యాలెస్లో పడుకున్నాడు, ఏదో ఒక లంకలో ఉన్నాడు. ఆ లంక నీళ్ళు కలుస్తున్నారా, మంట పెడుతున్నారా? ఇప్పుడు చిన్ని వాళ్ళ ట్వీట్ ఏమన్నావు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఇప్పుడు లెటర్ రాశాడంట, ఏమని, కసిరెడ్డి రాజ్ 3600 కోట్లు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్. నేను కసిరెడ్డి రాజుకి నాకు ఉన్న సంబంధాలపైన సిబిఐ విచారణకు నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజు 3600 కోట్ల ఆ కమిషన్లు, ఆ మనీ లాండరింగ్, మొత్తం లిక్కర్ మాఫియా మీద సిబిఐ విచారణకి అతను లేఖ రాశాడు. అనవసరంగా కృష్ణదేవరాయల్ని ఆ ఎంపీని కలికారు. ఏది, గుంటూరు ఎంపీ కొంప ముంచాడు, ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు బెజవాడ ఎంపీ ఇంకో కొంప ముంచుతున్నాడా? ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ఈడీ వచ్చింది, ఇంకా సిబిఐ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయితే ఇప్పుడు జగన్ గోల ఏంటి, లబలబ. అరే మీరు దాన్ని వచ్చి నన్ను ఎందుకు ఇరికిస్తారు మధ్యలో? ఇప్పుడు రజనీ కృష్ణదేవరాయలు తేల్చుకోవచ్చు కదా. రజనీకి ఏమైనా కృష్ణదేవరాయల మీద కోపం ఉంటే మీరు చూసుకోవాలి, కానీ అనవసరంగా ఈడీని ఎంటర్ చేయించారు కదా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే ఆల్రెడీ 9 కేసులు ఉన్నాయి మన పెద్ద మనిషి మీద, ఎవరు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద. సిబిఐ 11,
ఈడీ 9 కేసులు, అసలు అది రేపో మాపో మరి గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఇతనికి నిద్ర పడతలా. ఇప్పుడు అది 15 ఏళ్ళు కేసు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, నీకు శిక్ష పడింది. ఇప్పుడు ఇది కూడా దగ్గర దగ్గర మరి ఇంకొక సంవత్సరం లోపు ఈయనకి మరి దర్యాప్తు స్పీడప్ అవుతుంది. ఎవరిది? జగన్ కేసులు కూడా మొత్తం మరి సిబిఐ న్యాయస్థానం జగన్ కేసుల్లో కూడా శిక్ష ఎప్పుడు పడుద్ది? 6 నెలల, సంవత్సరం అనుకుంటుంటే మళ్ళా తీసుకొచ్చి ఈడీని నెత్తిన పెట్టారు, మళ్ళా తీసుకొచ్చి సిబిఐని పెడతారా? అంటే ఇవాళ కేసునేని నాని జగన్ మీద ఏమైనా కచ్చి కట్టాడు? మనకు అర్థం కావట్లేదు. తమ్ముడి మీద కచ్చి కట్టాడంటే అది అర్థం ఉంది. సరే, వాళ్ళిద్దరూ పోటీ చేశారు, తమ్ముడి చేతిలో ఓడిపోయాడు, ఏదో తమ్ముడిని ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు ఏం జరిగింది? ఉరిమి ఎక్కడ పడింది? తాడేపల్లి మంగళం మీద పడిందా? సిబిఐ కనుక ఎంటర్ అయిందనుకో, అసలే సిబిఐ మండిపోతారు. ఏది? ఆల్రెడీ ఆ కేసులో 30 తిప్పర్లు పెట్టారు సిబిఐని. అవినాష్ రెడ్డి, అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐని 4 చెరువులు నీళ్లు తాగిచ్చారు. ఆ సిబిఐ ఎస్పీ రామ్సింగ్ మీద కేసు పెట్టారు కదా, బాగా కచ్చబట్టి ఉంది. ఏది? సిబిఐ ఎప్పుడు దొరుకుతాడా జగన్మోహన్ రెడ్డి అని రెడీగా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ కనుక ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియాలో ఎంటర్ అయిందనుకో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుసు కదా, ఎంత అది అమౌంట్? 100 కోట్లే కదా. 100 కోట్లు, అది ఇంకా అసలు మద్యం తయారు కాలేదు, అమ్మలేదు, సరఫరా కాలేదు, తాగలేదు, ఏం జరగలేదు. అన్నీ పేపర్ మీదే. పాలసీ మేకింగ్లో ఉంటేనే ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు, ఒక ఉప ముఖ్యమంత్రి 2-3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఇంకో ముఖ్యమంత్రి కూతురు ఒక 5-6 నెలలు జైల్లో ఉంది. 2 రాష్ట్రాలు కుదేలైపోయినాయి, అటు ఢిల్లీ ఇటు తెలంగాణ. 2 పార్టీలు అసలు మామూలుగా వైబ్రేషను, ఎర్త్క్వేక్ వచ్చినంత పని అయింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ లేచిపోయింది, రూట్ అవుట్ అనమాట. ఇక్కడ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, అది అసలు రూట్ అవుట్ అయ్యే పరిస్థితి తెలంగాణలో. అంటే ఇప్పుడు ఇవాళ సిబిఐ, ఈడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎంటర్ అయితే మరో మాజీ ముఖ్యమంత్రి తీహార్ జైలా, అంటే మరో రాజకీయ పార్టీ బలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ సమాధి. అంటే మనకు కనపడుతుంది అదే. తాగుబోతులు ఉసురు మామూలు ఉసురు కాదమ్మా. ఏది? అసలు మామూలుగా మద్యం తాగినాడు శాపం పెట్టాడంటే కథం. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఏమనుకుంటాం? మహిళల కన్నీరు శాపం ఎక్కువ అనుకుంటాం. తాగుబోతుల ఉసురుకి ఇంక అంతకన్నా సివియారిటీ ఎక్కువ అనమాట. 30,000 మంది చచ్చిపోయారు, 80,000 మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 70,000 మంది లివర్ దెబ్బతింది. 54% లివర్ దెబ్బతిందంటే నీకు 52% నీ కిడ్నీస్ దెబ్బతిన్నాయంటే వీళ్ళు పోసింది మద్యం కాదు, వీళ్ళు తాగబోసింది విషం అన్నమాట. దాని ఫలితం వాళ్ళ ఉసురు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈడీ రూపంలో వస్తుందా, సిబిఐ రూపంలో వస్తుందా, సిట్ రూపంలో వస్తుందా? కేసినేని బ్రదర్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి తీహార్ జైల్లో పెడతారా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.